పవన్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, మరి మీరిద్దరు ఎందుకు వెళ్ళలేదు అగ్ని పరీక్షకి? వాడికి అడిగితే నేను వెళ్ళండి నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను, మీరు ఫస్ట్ ట్రై చేయండి అని చెప్పాడు. కానీ వాడు అప్లై చేశాడని చెప్పలేదు. ఇన్ని వీక్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఏమరా నేను రీతు వల్ల గేమ్ పాడవుతుందా? డెమో ఉంది. నాకు కొన్నిసార్లు వాళ్ళిద్దరు బాగుంది అనిపిస్తుంటది, కొన్నిసార్లు ఇరిటేట్ అనిపిస్తుంటది నాకైతే. డ్రెస్సింగ్ అంత డిఫరెంట్, అంత యూనిక్ గా మీరు ప్లాన్ చేసుకుంటారా? అంటే ముందు నుంచి ఎక్కువ ఫ్యాషన్ అంటే ఇష్టం. ఫ్యూచర్ లో ఏంటి ఎలా చేయాలని, ఎలా ఉండాలి? ఏదైనా ఫైనల్ గా వచ్చినప్పుడు సినిమానే ఆ ముగ్గురికి కూడా. సో డెమో బయటకు వచ్చిన తర్వాత మీ ప్లానింగ్స్ ఏంటి? వాడు పట్టించుకునే పెద్ద సెలబ్రిటీ కాదు. అందరూ బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి? మీది తప్ప అమ్మాయిది తప్ప? అలానేం కాదు, కమింగ్ టు మీ నాకు సెట్ అవ్వలేదు, అందుకనేసే మ్యూచువల్గా బ్రేక్ చేసుకున్నాం అంతే. మన లైఫ్లో ఏమైనా అద్భుతాలు జరగాలంటే కొన్ని వదిలేయాలని. సో నేను ఆ రిలేషన్షిప్ వదిలేసాకే నాకు కొంచెం మారింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు iDream. బేసిక్గా మనం నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం, బట్ వాళ్ళలో ఒక్కొక్క స్టైల్కి ఒక్కొక్క టైప్లో మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాము, మన ఫేవరెట్స్ అయిపోతూ ఉంటారు, ఫ్యాన్ పేజెస్ మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. అందులో బాయ్స్కి అయితే మాత్రం ఫీమేల్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారు కదా. ఒకరు డ్రెస్సింగ్ అంటారు, ఇంకొకరేమో హెయిర్ స్టైల్ అంటారు, ఇంకొకరేమో వే ఆఫ్ టాకింగ్ అనో, యాక్షన్స్ అనో, యాక్టింగ్ అనో ఫీల్ అవుతూ ఉంటారు. ది టాప్ బాగా ఫ్యాన్ పేజెస్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వాళ్ళలో ఒకరైతే హౌస్ లోపల ఉన్నారు, ఇంకొకరైతే మన హౌస్ లోపల ఉన్నారు. కాబట్టి సో మాట్లాడేద్దాం. ఎవరైనా ఈ పాటికి మీరు గెస్ట్ చేసేసారు కాబట్టి గిరీష్ అండ్ జగదీష్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. సో మొత్తానికి ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? ఐ హోప్ బాగానే ఉంటారు. బాగానే ఉంటారు. బ్లాక్ షర్ట్ నాది, బ్లూ షర్ట్ ఏంటండి, ఫ్రూట్స్ లో చాక్లెట్స్ లో ఇలా డివైడ్ చేసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, ఫీల్ హ్యాపీ. బాగుంది. ఓకే, చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారంట కదా, మాతో కూడా కొన్ని స్టెప్స్ వేయొచ్చు కదా, మేము కూడా చేస్తాం కదా. మరి ఎప్పుడైనా మంచిగా ఒక్కొక్క ఫ్యాన్ ని పిక్ చేసుకొని చేయొచ్చు కదా? చేసాం కొన్ని. అక్కడైతే రీల్ స్పాట్ లోనే ఒక వచ్చి అన్నయ్య మీతో ఒక రీల్ చేయొచ్చా అంటే మేము అప్పుడే చేసి కొలాబ్ కూడా ఇచ్చాము. అమ్మాయికి కొలాబ్ కూడా ఇచ్చేసారు. ఓకే, మరి మీరు? అంటే మేము ముగ్గురమే, నేను పవన్ గిరీష్ ముగ్గురు కలిపి ఒక అమ్మాయితో చేసాము. అన్నయ్య మీతో చేయాలని ఎప్పటి నుంచో, అంటే అండ్ ఆల్సో షీఈస్ ఫ్రమ్ నాట్ హియర్, గుజరాత్. అక్కడ వాళ్ళ కాలేజ్లో కూడా దే డు వాచ్ అవర్ రీల్స్ అండ్ అందరూ మాట్లాడుకుంటారంట, ఇలా మీకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని మా కాలేజ్లో అని చెప్పింది. అండ్ మేము కూడా వి ఫెల్ట్ హ్యాపీ చెయ్యాలన్నప్పుడు మేము పవన్ కళ్యాణ్ సాంగ్కే డాన్స్ చేసి మంచిగా రీల్ చేసాం, కొలాబ్ కూడా ఇచ్చాం తనకి. సో గిరీష్ గారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, అండ్ మంచి కొరియోగ్రాఫర్, అండ్ రీసెంట్ గా పెద్దిలో సాంగ్ కి దుమ్ము లేపేశారు అసలు రీల్. సో అంటే ఎలా, అంటే మన ప్రాపర్ ఎక్కడ, వాటర్ బాన్ ఎక్కడ, ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా ఇండస్ట్రీకి వచ్చారు? నాదైతే శ్రీకాకుళం దగ్గర పలాస, శ్రీకాకుళం దగ్గర. అక్కడే స్టడీస్ మొత్తం అక్కడే కంప్లీట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఇలా ఇంట్రెస్ట్, డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ సైడ్ అలా ఇంట్రెస్ట్ ఉండే. చూసా కోవిడ్ తర్వాత ఒక జాబ్ పర్పస్ మీ దగ్గరికి వచ్చాను. వస్తూ ట్రై చేసా మూవీస్లో ఆడిషన్స్ ఇవ్వడం, చాలా ఒక 3 years స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఒక మూవీ దగ్గర ఆపర్చునిటీ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా. సో యాక్టింగ్ చేస్తే బ్రేక్ రావట్లేదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి, వచ్చిన ఎడిటింగ్లో పోవడం, చిన్న రోల్ డైలాగ్స్ ఉన్నా నాకు అంత బ్రేక్ రాలేదు. ఇంకా కాదని అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను అనిల్ రాపూర్ దగ్గర. అది ఒక కొంచెం బూస్ట్ వచ్చింది. ఆ మూవీ పెద్ద హిట్ అవ్వడం వల్ల ఒక పెద్ద మూవీలో, హిట్ అయిన మూవీలో వర్క్ చేశాను అని కొంచెం బూస్ట్ వచ్చింది. దాని మూవీ జాన్వరి రిలీజ్ అయ్యింది. ఫిబ్లో వీళ్ళు పరిచయం అవ్వడం, రీల్ చేయడం, అది వైరల్ అవ్వడం. ముగ్గురు మొదటి నుంచి ఫ్రెండ్స్ కాదు, ఉన్నాం హాయ్ అంటే హాయ్ అలా. కానీ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అన్నది ముగ్గురులో ఎవరు? ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్, అంటే దీనికి ముందు మేము ఒక బ్యాచ్లో అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. చేసాం అదే ప్లేస్లో డే టైంలో చేసాం, వర్కౌట్ అవ్వలేదు.
తర్వాత మా ముగ్గురు కలిసి చేయగానే అది బ్లాస్ట్ లాగా అయింది కొంచెం. సో అనుకుంటా వీళ్ళిద్దరు రావడం వల్ల నా లైఫ్లో చేంజ్ అయితే వచ్చింది. సో హ్యాపీ. సూపర్. జగదీష్ గారు ఐటీ ఎంప్లాయీ క్విట్ చేసేసారు, ఇంట్రెస్ట్ మీద దీనికి వచ్చేసారు. ఇలా ఐటీ నుంచి క్విట్ అయ్యి వచ్చేసారు. సో మంచిగా ఇంకా ఇది బాగుందా? ఆపర్చునిటీస్ వచ్చాయా మీకు? వచ్చాయి. యాజ్ ఆఫ్ నో మూవీస్లో అయితే నేను ఇంకేం చేయలేదు. వస్తే మంచి మెయిన్ లీడ్గా ఏదన్నా మంచి రోల్ వస్తే క్యారెక్టరైజేషన్ ఉన్నది దానికి నేను చేస్తా. సైడ్ చిన్న చిన్నవి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రెసెంట్ యూట్యూబ్ ఇవన్నీ చేస్తా. సో ముగ్గురులో పవన్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, మరి మీరు ఇద్దరు ఎందుకు వెళ్ళలేదు అగ్ని పరీక్షకి? లేదు, వాడు అప్లై చేయమని చెప్పాడు. వాడికి అడిగితే ఈయన వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను, మీరు ఫస్ట్ ట్రై చేయండి అని చెప్పాడు. కానీ వాడు అప్లై చేశాడని చెప్పలేదు. వీడు నాకు కాల్ చేసి చెప్పాడు, ఇలా నాకు ఒకళ్ళు చెప్పారా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడు, బిగ్ బాస్ సంథింగ్ అవుతుంది అంటే. అవునా, ఓకే ఓకే గుడ్ గుడ్ అని చెప్పాలి కదరా మనకి. 2025 అయిపోయింది, 2026 అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేయాలి. అగ్ని పరీక్ష లేదు, వాడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అవన్నీ ఫేస్ చేసి వెళ్ళాడు. మనం మ్యాక్సిమం కొంచెం సెలబ్రిటీ కింద వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఇంకా సెలబ్రిటీ కొంచెం ట్రై చేసిన. సూపర్. కానీ ఏదైనా మంచిగా ఇన్ని వీక్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 83 days అవుతుంది ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. నేను మా ఊరు చాలా కొంచెం సైలెంట్ అనమాట. టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఇలాంటి వాడు ఎలా అక్కడ ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనుకో. ఓకే వీడి గేమ్స్ బాగా ఆడుతాడు కొంచెం ఓకే అనుకున్నా కానీ అంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బయట నుంచి, అగ్ని పరీక్ష టైం నుంచి. నేను పర్టికులర్ గా ప్రాక్టికల్ గా ఇలా వాళ్ళిద్దరు కూర్చొని ఇలా నేను ముగ్గురు కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ పవన్ అండ్ మీ డెమాన్ పవన్ ముగ్గురం కూడా మాట్లాడుకున్నాం. రేపు హౌస్ లోకి వెళ్తున్నారనగా ముందు రోజు ఈవినింగ్. సో అలాంటిది ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అనుకుంటే ఇన్ని డేస్ 82 days బాగానే వచ్చారు. ఎందుకని నిన్న చాలా మంది జనాలు ఆ పీకని ఇలా పట్టుకుని జస్ట్ ఇలా పుల్ చేసి లేదు అక్కడ జరుగుతుందంటే పవన్ కి సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్. ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే గేమ్ పోయింది, గేమ్ పోతుంది అని చాలా అగ్రెసివ్ గా అరుస్తున్నాడు. సో మనోడు అంటే వెళ్ళి ఆపుతున్నాడు, నోడం పట్టుకుని బ్యాక్ తోస్తున్నాడు. అరే వద్దురా ఆగు అని తోస్తున్నాడు. మనోడు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఇలాగా ఆపుతున్నాడు ఏదో. అప్పుడు బై మిస్టేక్ అలాగా పట్టేసుకున్నాడు. అంటే వాడు కావాలని చేస్తుంటే కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కదా. అరుస్తాడు, ఇడి మీదకి అరుస్తాడు. కోపం వచ్చినప్పుడే అగ్రెసివ్ గా ఉంటాడు. ఏంటో ఏమంటున్నావు నువ్వు కూడా నన్ను అని అంటాడు. అదే అంటే ఏదన్నా చిన్న పిల్లలు టైపే అలుగుతాడు వేగంగా. మా ముగ్గురులో అలుగుతాడు వాడే. అవును. అండ్ వాడికి అగ్రెసివ్ కొంచెం చూసినప్పుడు వీడి మీద చూడాలి. వీడు ఏదో తింగర పని చేసినప్పుడు వాడు అరుస్తాడు, నేను చూస్తా. నేనేం చేస్తానంటే కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అయినా ఏంట్రా వీడు అనగానే మరి ఇంకా ఎడిట్ అవుతాడు, ఇంకా రెచ్చిపోతాడు. అది నిజం అబద్ధం కాదు, సెకండ్ రియాక్ట్ అయిపోతాడు. అసలు అక్కడ వీడు అయిపోయింది కదరా వదిలేయండిరా. అందరికన్నా గుడ్ పర్సన్ అంటే భరిస్తాడు, ఓపిక ఉంటది మనోడికి. పేషెన్స్ అంటే ఓన్లీ ఇక్కడైనా రియల్ లైఫ్ లో కూడా పేషెన్స్ ఎక్కువ. ఇంకా ఫ్లైట్ ఇంకా 10 minutes లో ఉన్నా సరే ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తాడు. వెళ్దాం, ఫ్రీగా వెళ్దాం, టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. బేసిక్ టెన్షన్. ఇంకా ఇంటర్వ్యూ ఉన్నా సరే ఏది ఉన్నా సరే కింద మేకప్ అయ్యి వస్తాడు. ఇప్పుడే మేకప్ లైక్ ఏమైనా సరే, లైక్ అవుట్ఫిట్ చేంజ్ చేయడం గానీ వెంటనే. ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది? ఆబ్వియస్ ప్రెజెంట్ చూసుకుంటే మన డెమాన్ పవన్ కే ఉంటది. డెమాన్ పవన్ కి ఉందా? కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ముగ్గురికి ఈక్వల్ బేస్ ఉందేమో బయట అనిపిస్తుంది. అంటే మనోడు ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు కాబట్టి. నిజంగానే రీతు వల్ల గేమ్ పాడవుతుందా డెమోన్ది? అందరు చెప్పారు స్టార్టింగ్ లో, నేను ఎక్కువ అనుకోలేదు. నాకు కొన్నిసార్లు వాళ్ళిద్దరు బాగుంది అనిపిస్తుంటది, కొన్నిసార్లు ఇరిటేట్ అనిపిస్తుంటది నాకైతే.
సో స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోరా పవన్ అని అనిపిస్తుందా? అరే మాట్లాడరా, అరే గేమ్ ఎందుకురా, నీ కోసం ఆడకుండా తన కోసం ఆడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంటదా అప్పుడప్పుడు? ఖచ్చితంగా అనిపిస్తుంటది. మొన్న నీల్ డౌన్ చేసి అందరి ముందు సారీ చెప్పాడు కదా, అది చాలా మంది హార్ట్స్ ని టర్న్ చేసింది. అండ్ డిమోన్ మీద రెస్పెక్ట్ కూడా సొసైటీలో ఇంత ఒకేసారి పైకి. అది ఆ విషయంలో మీరు ఏమంటారు? ఆ టైప్లో వీడియో చేద్దాం అనుకున్నాం ఇద్దరం, అయితే చేద్దాంరా అంటే కొందరు ఎలా తీసుకుంటారో తెలియదు. అయితే చాలా బాధ అనిపించింది. నించొని చెప్పొచ్చు కదా, ఎందుకు నీల్ డౌన్ చేయించారా అనిపించింది. నీల్ డౌన్ చేశాడా చేయించారా? మనోడు అదే అనుకున్నాడేమో, నాగార్జున గారు అలా చెప్పించారేమో, అందరి ముందు అందరికి సారీ చెప్పని చెప్పారు కదా. సో వాడు కొంచెం హార్ట్ కి తీసుకొని, అప్పుడు నాగార్జున గారు లేదు నించొని చెప్పు అన్నా బాగుండేదేమో అనిపించింది నాకైతే. కానీ ఇలా చేయడం తర్వాత కొంచెం అనిపించింది. చాలా మంది అంటున్నారు ఆ లవ్ ట్రాక్ ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఉన్నాడు పవన్ అంటున్నారు, నిజమేనా? 50-50 అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆలోచిస్తారు. ఆ ట్రాక్ వల్ల ఎంటర్టైన్మెంట్ వల్ల అట్లీస్ట్ లైక్ హిస్ సీజన్ తీసేయండి, వాళ్ళిద్దరు తీసి చూడండి పోనీ సీజన్ ఎలా ఉంటది పోనీ. అందరూ వచ్చి ఏదో ఒకలాగా వాళ్ళ మీద పడతారు, ఇద్దరి గోల ఒకటే గోల అని చెప్పి చాలా రీల్స్ మీమ్స్ వచ్చే ఆ పర్టికులర్ ఆడియోకి ఎంత మంది చేసుకున్నారు. లైక్ ఇంకా రాకముందే కొన్ని షోలో అయితే ఇమిటేట్ చేయడం వాళ్ళిద్దరి పైన, షోస్ లో ఇమిటేట్ చేయడం చేస్తున్నారు. అసలు డిఫరెంట్ గా ఉంది కదా. అండ్ నాకు కూడా మిమ్మల్ని మంచిగా బిగ్ బాస్ హౌస్ లో మీరు కూడా వెళ్ళి ఎవరు లవ్ ట్రాక్ ఎవరితో లవ్ ట్రాక్ చేస్తారు మౌని చూసా కదా, లవ్ ట్రాక్ జోలికైతే ఫోన్ చేస్తున్నాం ఫోన్ అంతే. సో ముగ్గురులో ఒక్కొక్కలో ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. మీలో యాక్టింగ్ క్వాలిటీస్, డాన్సింగ్ క్వాలిటీస్, అది మీలో చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ చాలా మందికి ఏంటి అంటే గిరీష్ అనగానే ఆ హెయిర్ స్టైల్ బాగుంటుంది కదా అబ్బాయిది, అండ్ డాన్స్ బాడీ స్టైల్ గా చాలా బాగుంటది కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కింద కమెంట్స్ చదివేటప్పుడు కూడా ఓ అవునా ఏదో ఒకసారి చూద్దాం మళ్ళీ వెనక్కిది మళ్ళీ చూస్తాం అనమాట. అవును కదా కరెక్ట్ గానే అమ్మాయిలు చెప్పారే. మా నోటితో వచ్చేసేటప్పటికి కొంచెం డ్రెస్సింగ్ బాగుంది జగదీష్. డ్రెస్సింగ్ అంత డిఫరెంట్ అంత యూనిక్ గా మీరు ప్లాన్ చేసుకుంటారా? అంటే ముందు నుంచి ఎక్కువ ఫ్యాషన్ అంటే ఇష్టం, సో డ్రెస్సింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా. అన్ని స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ అన్ని ట్రై చేస్తా. నాకు డ్రెస్సింగ్ అంటే ఇష్టం చాలా బేసిక్ గా. అండ్ మీకు ఫ్యూచర్ లో ఏంటి ఎలా చేయాలని ఉంది, ఎలా ఉండాలని? ఏదైనా ఫైనల్ గా వచ్చినప్పుడు సినిమానే మా ముగ్గురికి కూడా ఒక మంచి ముగ్గురికి కలిపి ఒక మంచి డబ్ల్యూ మూవీ వచ్చినా లేదు అంటే ఇండివిజువల్ గా అయినా సరే ఒక మంచి హిట్ ఎవరికి వచ్చినా ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటాం. సో డెమోన్ బయటకు వచ్చిన తర్వాత మీ ప్లానింగ్స్ ఏంటి? వాడు పట్టించుకునే పెద్ద సెలబ్రిటీ కాదు, చూద్దాం బయటకు వచ్చిన తర్వాత రీల్ చేద్దామంటే రోడ్డు మీద ఎలా చేస్తాను అంటాడేమో. చెయ్యొచ్చు, వాడు చేయాలనిపిస్తుంది, కానీ ప్రెసెంట్ ఉన్న ఫేమ్ బట్టి అక్కడ క్రౌడ్ వస్తారు, పక్కా వస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి స్టూడియోస్ మంచి కొన్ని స్టూడియోస్ లో లిటిల్ బిట్ చేంజ్ చేసుకోవాలి. డెమో చేంజ్ అవ్వడేమో అనిపిస్తుంది అబ్బాయి చేంజ్ అవ్వడు, కానీ ప్రాబ్లం అక్కడ అయితే పబ్లిక్ వస్తారు కదా. సో ప్రెసెంట్ ఉన్న బాగా ఫేమ్ వచ్చింది మనోడికి, సో అక్కడ తిరుగుతూ ఉంటారు. సో మేము నార్మల్ గా చేసినప్పుడే వచ్చి పిక్చర్స్ తీసుకునేవారు, అలాంటిది ఇప్పుడు ఆడు బయటకు వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా వస్తారు. లేదు ఇప్పుడు బాధ అవ్వలేదు, అందరిది అయిపోయింది. ఆ ప్లేస్ మేము ఫేమస్ చేసాం, ఆ ప్లేస్ చాలా వైరల్ అయ్యి బాగుంది కదా. మొత్తం ఆల్మోస్ట్ అక్కడే వస్తున్నారు, ఫ్యామిలీ కూడా వచ్చేస్తున్నారు, వచ్చి మంచిగా తింటూ రీల్స్ చేసుకుంటున్నారు. మీరు అక్కడే తినుకునే వాళ్ళం అందరు, అలాగా పిక్నిక్ స్పాట్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇప్పుడు మాకు ప్లేస్ లేదు అక్కడ చేద్దామంటే. రీల్స్ చేస్తామంటే వెనక ఎవరో చేస్తుంటారు, అక్కడే ఒక్క ప్లేస్ లో 3-4 చేసుకుంటున్నారు, 3 రీల్స్ అలా. మీరు ఇంకా వేరే ప్లేస్ స్టూడియోస్ లేదు, ఇంకా స్టూడియోస్ చూసుకోవాలి అంతే అంటారు. ఇంకా 1 డే వెళ్ళేసి ఒక 10. కానీ అయినా కూడా ఈడ అక్కడే చేస్తాడు, ఈడ ఆపలేదు, యుద్ధం ఆపడు మొదలు పెట్టాక. అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారు, అది ప్రమోషన్ వీడియోస్ అవి. లేదు ప్రతి రీల్ కూడా ప్రమోషన్. ఎందుకు ఏ అంతమంది అనేసి అడిగా గానీ ఇంకా ఆన్సర్ నేను ఒకసారి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక అమ్మాయి ఉంది
ఓహో తిన్ గర్ల్ నేను చాలా వీడియోస్ చూసాను వేరే. క్వశ్చన్ మార్క్ అయిపోతుంటది గిరీష్ లేదు గారు. లేదు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేదు. మన్మథుడా? ఎవరు ఖచ్చితంగా లేదు లేదు లేదు. జస్ట్ ప్రమోషన్. క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఫస్ట్ మీరు అడిగింది. ఇప్పుడు మన్మథుడే ఆల్రెడీ. సింగిల్ చేయమని సింగిల్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, సాంగ్ ఇచ్చేసి అమ్మాయితో చేయరని చెప్తారు, ఒక అమ్మాయి ఉండాలంటారు. సో ఏం చేస్తాం, మనోడు చెప్పాడు సీక్రెట్ రివీల్ చేశాడు రమ్య అని. ఒక్కసారి అందరూ రమ్య చిట్టి పిక్చర్స్. లేదు లేదు 10th క్లాస్ లో ఒక అమ్మాయి ఉంది, ఇప్పటి వరకు పేరు చెప్పలేదు, కావంటే ఆ సీక్రెట్ నేమ్ చెప్తా అన్నాడు. రమ్య అనగానే మనోడు కళ్యాణ్ తెలిసింది కదా, అతను అనుకుని అందరు అడిచారు అనమాట. సో ఇంతకీ మీ సీక్రెట్స్ ఏమైనా చెప్తారా? మా సీక్రెట్స్ అంటూ ఏం లేవు. ఏం లేవు, అంతా ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ అంటే ఎలాంటి సీక్రెట్స్? రిలేషన్, కరెంట్ రిలేషన్ పాస్ట్ ఉండేది 1 year బ్యాక్, బ్రేక్ చేసుకున్నాక ఇందులో బిజీ అయ్యా. అందులో బ్రేక్ చేసుకున్నాక ఇందులో బిజీ అయ్యారు ఈ వర్క్ లో. నాది అంతే 1.5 year బ్యాక్ పాస్ట్ ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు. ఏంటి అందరూ బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి? మీది తప్ప అమ్మాయిది తప్ప? అలానేం కాదు, ఇన్ కమింగ్ టు మీ నాకు సెట్ అవ్వలేదు, అందుకనేసే మ్యూచువల్ గా బ్రేక్ చేసుకున్నాం అంతే. అంటే చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. నాకేమనిపించింది అంటే, ఒక ఏదో మూవీలో అల్లు అర్జున్ గారు చెప్తారు, మన లైఫ్ లో ఏదైనా అద్భుతాలు జరగాలంటే కొన్ని వదిలేయాలని. సో నేను ఆ రిలేషన్షిప్ వదిలేసాకే నాకు కొంచెం మారింది లైఫ్. అంతే, ఏమైనా జరగాలంటే మన లైఫ్ లో సరే రిలేషన్ లో ఉంటాను అలా కంటిన్యూస్ గా అమ్మాయితో, నా లైఫ్ అయితే మారేది కాదేమో. అంతే అంతే, ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్. కొన్ని వదిలేయాలి. ఇప్పుడు కొందరికి ఆల్కహాల్ బాగా ఉంటది, అదే వదిలితేనే కొంచెం ఏవో మారొచ్చు కొందరికి, కొందరు వదలరు. ఫైనల్లీ మీ గోల్ సినిమా సినిమా సినిమా. సో ఖచ్చితంగా వెరీ గుడ్ ఆపర్చునిటీస్ మీ కెరియర్స్ లో రావాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీ డీమోన్ పవన్ కూడా మంచిగా టాప్ 5 లో ఉండాలని సక్సెస్ఫుల్ గా మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. టాప్ 5 లో ఉండాలి, ఖచ్చితంగా కప్పు కొట్టి రావాలని కోరుకుంటున్నాను. అండ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ హెయిర్ స్టైల్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. హెయిర్ స్టైల్ బాగుంది కానీ నేను బాగాలేనని చెప్తున్నాడు. లేదు 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 చాలా బాగున్నారు మీరు కూడా. చూసారా ఇలానే ఎక్కడ తిప్పుతున్నావురా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంది, మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సింగ్ స్టైల్ ఉంది, ఒక యూనిక్ స్టైల్ అంటే గిరీష్ అని చెప్పొచ్చు. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ లో కానీ మీకు కూడా మంచి క్యారెక్టర్స్ 100% రావాలని మనస్ఫూర్తిగా ఇద్దరికి హార్ట్ఫుల్లీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టి